ఓం నమో వెంకటేశాయ. నా పేరు ప్రకాష్. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఈరోజు నుంచి మీకు నేను యూట్యూబ్లో ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభలో వచ్చేటువంటి నోటిఫికేషన్స్ గురించి, అలాగే చదువు సంబంధించిన విషయాల గురించి చెప్తూ ఉంటాను. నన్ను ఆదరించి నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్న. నా ల్యాప్టాప్లో చూసుకొని నేను వీడియో చేస్తూ ఉంటాను. మీకు జాబ్ నోటిఫికేషన్స్ ఏంటి, ప్రైవేట్ స్కూల్స్ ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ గురించి, వాటి గురించి, న్యూస్లో వచ్చిన ఏదైనా ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి చెప్తూ ఉంటానన్న. ఫస్ట్ మనం ఈనాడు 4 పేపర్స్ చెప్తాను. ఈనాడు పేపర్లో వచ్చింది, అలాగే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది, అలాగే జాబ్ నోటిఫికేషన్ గురించి ఇచ్చిన 4 పేపర్స్లో చెప్తాను. ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ గురించి చెప్తానన్నా. అలాగే న్యూస్ పేపర్ ఏమైనా విద్యార్థులకు సంబంధించిన, అలాగే జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్న యువతకు కూడా చెప్తాను. ఇక్కడ ఈనాడు పేపర్లో మనకి ఇచ్చాడు. ఈరోజు పేపర్లో వాంటెడ్ గైనకాలజిస్ట్, మైత్రి శ్రీ ఫర్టిలిటీ సెంటర్ అని ఇచ్చినాడండి. విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం. ఇతను ఏమిచ్చాడు, వీఆర్ లుకింగ్ ఫర్ ఏ క్వాలిఫైడ్ గైనకాలజిస్ట్ టు జాయిన్ అవర్ టీమ్ అట్ మైత్రి శ్రీ ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ, కర్నూలు, అలాగే విశాఖపట్నం. ట్రైనింగ్ విల్ బీ ప్రొవైడ్ అంటే ట్రైనింగ్ ఇస్తాడు. శాలరీ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్తున్నాడు. ఫోన్ నెంబర్ డీటెయిల్స్ వచ్చేసి 9600897615. ఇంకొక నెంబర్ ఇచ్చినాడు 7330989333. గైనకాలజిస్ట్ అండి. మళ్ళీ నెంబర్స్ ఒకసారి చూసుకోండి. 9600897615, 7330989333. ఇదండి. అలాగే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన ఎన్టీఆర్ వికాస నేతృత్వంలో విజయవాడ కలెక్టరేట్లో ఈ నెల 19 అంటే ఈరోజు తేదీ 19 ఉద్యోగ మేళా నిర్వహించినట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్కి లచ్చారావు తెలిపారు. నిరుద్యోగులు అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆయన సూచించారు. మరిన్ని వివరాల కోసం 9849465427 ఈ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా వాళ్ళు ఉద్యోగ మేళాకి అటెండ్ అవ్వచ్చు. ఈ క్లాసిఫైడ్ గురించి, క్లాసిఫైడ్స్ మనకి చెప్పాలంటే ఎంత టైం పడుతుంది. నోటిఫికేషన్స్ ఇచ్చిన వాటి గురించి, దాని గురించి చెప్తానండి. ఈనాడు పేపర్ అయితే గైనకాలజిస్ట్ ఇచ్చాడు, అలాగే ఉద్యోగ మేళా గురించి ఇచ్చాడు. అలాగే క్రికెట్ గురించి కూడా ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి మనకి సొంతగడ్డ ఆర్సీబీ 3వ ఓటమి. పంజాబ్ గెలిచింది ఆడిన మ్యాచ్లో. పాయింట్ల పట్టికలో పంజాబు, ఢిల్లీ 10 పాయింట్లతో ఉంది, పంజాబ్ 10 పాయింట్లతో ఉంది, గుజరాత్ 8 పాయింట్లతో ఉంది, బెంగళూరు 8 పాయింట్లతో ఉంది, లక్నో 8 పాయింట్లతో ఉంది, కోల్కతా 6 పాయింట్లతో ఉంది, ముంబై 6 పాయింట్లతో ఉంది, రాజస్థాన్ 4 పాయింట్లతో ఉంది, హైదరాబాద్ 4 పాయింట్లతో ఉంది, చెన్నై 4 పాయింట్లతో ఉంది. ఇది క్రికెట్కి సంబంధించింది, ఐపీఎల్ సంబంధించింది. ఇక్కడ ఒక ముఖ్యమైన వార్త ఇచ్చాడు ఈనాడు పేపర్లో మనకి. ఉదయాన్నే మీరు టాయిలెట్ ఎంతసేపు ఉంటున్నారు, కమ్మోడ్పై కూర్చొని చాలాసేపు గడిపేస్తున్నారా, దానివల్ల తీవ్ర సమస్యలు తప్పనిసరిగా విస్తరిస్తున్నాయి. అధ్యయనాలు ఫోన్ పట్టుకొని వాష్రూమ్లో వెళ్ళి అక్కడ కమ్ముడిపై కూర్చొని చాట్ చేయడం, సందేహాలను చూసుకోవడం, వీడియోలను చూడడం లాంటి అలవాటు
మంచిది కాదు ఆరోగ్యానికని మన ఒక మంచి న్యూస్ ఇచ్చాడు. జేఈఈ మెయిన్స్లో మన ఆంధ్ర వాళ్ళే నెంబర్ 1 అని ఇచ్చాడు. ఇది మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో గర్వకారణం. ఉపాధ్యాయ పోస్టుల ఏకీకరణ ప్రతిపాదనలు ఇచ్చాడు. 2220 మించితే బాలికలు ఉన్నత పాఠశాలలకు సంగీత నృత్య టీచర్లు, ఫౌండేషన్లో 30, బేసిక్ బడుల్లో 20 మంది హెచ్జిటి అని ఇచ్చాడండి. 220 మంది దాటితే బాలికలు ఉన్నత పాఠశాలకు సంగీత మరియు నృత్య టీచర్లు అరేంజ్ చేయాలని, అలాగే ఫౌండేషన్లో 30, బేసిక్ ప్రాథమిక బడుల్లో 20 మందికి హెచ్జిటిని చేయాలని ఒక న్యూస్ ఇచ్చున్నాడండి. ఇది ఈనాడుకు సంబంధించిన న్యూస్ పేపరు నోటిఫికేషన్స్, కొన్ని ముఖ్యమైన వార్తలు. వీడియో నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చెప్తాను. ఈనాడు పేపర్ అయిన తర్వాత ఆంధ్రజ్యోతి పేపరు, దాని తర్వాత ఆంధ్రప్రభ పేపరు, దాని తర్వాత సాక్షి పేపర్లో వచ్చిన నోటిఫికేషన్స్, ఉద్యోగాల గురించి, ఏదైనా ప్రైవేట్ ఉద్యోగాల గురించి, అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల గురించి కూడా నోటిఫికేషన్స్ ప్రతిదీ మీకు చెప్తానండి. నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే అప్రెంటిస్ పోస్టులు ఇచ్చున్నాడు. ఛత్తీస్గఢ్ దంతెవాడలోని భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వైలేడిలా ఐరన్ ఓర్ మైన్ బచేలీ కాంప్లెక్స్ వివిధ విభాగాల అప్రెంటిస్ పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోందండి. మొత్తం పోస్టుల సంఖ్య 179. అర్హులైన అభ్యర్థులు 2025 మే 8 మరియు 13, అలాగే 15, 18 తేదీలు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. అలాగే ఎంజేటీబీఎస్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు జరుగుతున్నాయి. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఎంజేటీబీఎస్ డిగ్రీ కళాశాల ప్రవేశాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు ఫీజు 225. ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ 2025 మే 5వ తారీఖు అండి. చేరాల్సి అనుకునే వాళ్ళు చేరేయచ్చు. ఎంజీటీబీఎస్ డిగ్రీ కళాశాల ప్రవేశాలు మొదటి సంవత్సరం జరుగుతాయండి. ఫీజు 225. ఉద్యోగాలు డిటిహెచ్ఎస్ ఏలూరులో 31 పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి ఐఐటిఐ మరియు డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులండి. ప్రవేశాలకు నేడే ఏప్రిల్ 9 చివరి తేదీ అండి. ఈరోజే చివరి తేదీ ఉంది. డిటిహెచ్ఎస్ ఏలూరులో 31 పోస్టులు, 10వ తరగతి మరియు ఐటీఐ మరియు డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు ఈ ఉద్యోగాలకు అర్హులండి. దాని తర్వాత ఐఐటి మద్రాసులో 22 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. మాస్టర్ డిగ్రీ మరియు డిగ్రీ ఉత్తీర్ణులతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులండి. ఐఐటి మద్రాసులో నాన్ టీచింగ్ పోస్టులు. అలాగే తెలంగాణ పాలిసెట్ 2025, తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీఈ సెట్ ఈరోజే లాస్ట్ డేట్ ఉంది. మీరు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఏమేమి ఇచ్చున్నాడు, డిటిహెచ్ఎస్ ఏలూరు 31 పోస్టులు ఇచ్చున్నాడు. 10వ తరగతి ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులండి. అలాగే ఐఐటి మద్రాస్ 22 నాన్ టీచింగ్ పోస్టులు ఇచ్చున్నారు. మాస్టర్ డిగ్రీ మరియు డిగ్రీ ఉత్తీర్ణులతో పాటు అనుభవం ఉండాలి, పని అనుభవం ఉండాలి. తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈరోజు లాస్ట్ డేట్ అండి. వాళ్ళ పాలిసెట్కి ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి ఈరోజు చివరి తేదీ. మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఈనాడు పేపర్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అండి. అలాగే డిఎస్సి ప్రిపేర్ వాళ్ళు డిఎస్సి సంబంధించిన పౌరశాస్త్రం ఈరోజు ఈనాడు పేపర్లు ఇచ్చున్నాడు, బిట్లు ఇచ్చున్నాడు. డిఎస్సి సోషల్ పౌరశాస్త్రం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈరోజు డిఎస్సి ఈనాడు పేపర్ కలెక్ట్ చేసుకొని ఈనాడు మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ సోషల్ పేపర్ పౌరశాస్త్రం సంబంధించిన బిట్ పేపర్ మీరు ప్రిపేర్ అవ్వచ్చండి. డిఎస్సిలో మీకు ఉపయోగపడుతుంది.
మొదటిసారి వీడియో తీస్తున్నాను. ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ప్లీజ్ నన్ను ఆదరించండి. ఇది ఈనాడుకు సంబంధించిన నోటిఫికేషన్స్, ఉద్యోగాలు, అలాగే ముఖ్యమైన వార్తలు అండి. ముఖ్యమైన వార్తలు. అలాగే ఈనాడు తీసుకుంటే ఈనాడు అయిపోయింది. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి నోటిఫికేషన్స్, ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, ఇక్కడ అపాయింట్మెంట్స్ వీఆర్ హియరింగ్ అని ఇచ్చున్నాడండి. జాయినింగ్ అవర్ టీమ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ 5 ఉన్నాయి. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్. అలాగే షోరూమ్ అడ్మిన్ 3 ఖాళీగా ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐఐటీ ఉండాలి ఆర్ ఎనీ డిగ్రీ ఉండాలి. పైన బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్కి ఎనీ డిగ్రీ, అలాగే షోరూమ్ అడ్మిన్కి కూడా ఎనీ డిగ్రీ, టెక్నీషియన్కి ఐటీఐ ఆర్ ఎనీ డిగ్రీ అని ఇచ్చున్నాడండి. బిజినెస్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్కి వచ్చేసి 5 ఖాళీ ఉన్నాయి. షోరూమ్ అడ్మిన్ వచ్చేసి 3 ఖాళీ ఉన్నాయి. టెక్నీషియన్కి 10 ఖాళీ ఉన్నాయండి. ఐటీఐ ఎనీ డిగ్రీ ఉండాలి. ఇంటిగ్రిటీ హోమ్ సొల్యూషన్స్ అని సాయిబాబా టెంపుల్ రోడ్, పీజీ కాలనీ, పిఎన్టీ కాలనీ, విజయవాడ అండి. ఇతను ఇచ్చింది. ఇక్కడ అపాయింట్మెంట్ అంటే ఇక్కడ నోటిఫికేషన్, ఇక్కడ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. నెంబర్స్ రాజు ఇంటిగ్రిటీ హోమ్ సొల్యూషన్స్ అండి. నెంబర్ వచ్చేసి 9703444706, 9703444706, అలాగే 9346033191. మళ్ళీ చెప్తున్నాను, 9703444706, అలాగే 9346033191. బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ 5, అలాగే షోరూమ్ అడ్మిన్ 3, టెక్నీషియన్ 10. టెక్నీషియన్కి వచ్చేసి ఐటీ ఆర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. డెవలప్మెంట్ ఆఫీసర్కి మాత్రం అండ్ షోరూమ్ అడ్మిన్కి మాత్రం ఎనీ డిగ్రీ అండి. కాంటాక్ట్ నెంబర్స్ ఆల్రెడీ చెప్పాను. చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు చూసి ట్రై చేయండి అండి. ఫస్ట్ టైం చేస్తున్నాను. వీడియో సరిగా రాకపోయినా కొంచెం ఏదైనా ఇబ్బంది ఉంటే కొంచెం చెప్పండి మేడం, కామెంట్లో చెప్పండి సార్, కామెంట్లో కూడా చెప్పండి. నన్ను ఆదరించండి సార్. మీకు న్యూస్ యూజ్ అయితే, మీకు పనికొచ్చింది అనుకుంటే సార్, ఇలాంటి నేను వీడియోస్ కొన్ని చేయాలనుకుంటే నాకు షేర్ చేసి, నా వీడియోస్ షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి చేయండి సార్. నన్ను ఎంకరేజ్ చేయండి సార్. నన్ను ఆదరించండి సార్. ఆంధ్రజ్యోతి పేపరు ఇదే ఉంది. అలాగే ఇంతకుముందు ఈనాడు పేపర్లో డీసీ ప్రిపేర్ వాళ్ళు కొంచెం పవర్ శాస్త్రం ఇస్తున్నాడండి. మీరు చూసి పేపర్ కటింగ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. మీకు యూజ్ అవుతుంది. ఏమనుకోద్దండి, నేను అంత ఉన్నవాడిని కాదు. నా దగ్గర ఉన్న ఒక చిన్న ట్యాబ్లో న్యూస్ పేపర్స్ ఓపెన్ చేసి నేను వీడియో చేస్తున్నాను. ఇంతేనండి. ఆంధ్రజ్యోతి పేపర్లో ఇంతే ఇచ్చినాడు నోటిఫికేషన్లు, ఉద్యోగానికి సమాచారం ఇంతే ఇచ్చున్నాడు. అలాగే నెక్స్ట్ ఆంధ్రప్రభకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి చూస్తున్నానండి. మీకు చెప్తాను. మీకు వీడియో యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. కుల రాజకీయాలతో కాంగ్రెస్కు హాని. ఈ కుల రాజకీయం, కులం అనే మాటే లేకుండా మన చదువుకున్న వాళ్ళు కొంచెం కులం గురించి ఆలోచించకుండా సమాన న్యాయం గురించి ఆలోచించాలి. ఈ కులం అనే మాటే మన చదువుకున్న విద్యార్థి మధ్యలో రాకుండా మనం చూసుకోవాలి. అలాంటప్పుడే మన స్నేహం, మన మంచి కోరే స్నేహితులు మనకి దగ్గర అవుతారండి. ఆంధ్రప్రభలో కూడా మనకి ఉద్యోగాలకు సంబంధించి ఏమీ లేనట్టే ఉందండి. విఆర్ఓలకు పదోన్నతులను ఇచ్చాడు. ఈ విఆర్ఓ పోస్టులు కూడా మనకి చాలా రోజులైపోయింది, సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి దాని గురించి విఆర్ఓ పోస్టులు వదిలాడు. దాని తర్వాత మనకి ఏ పోస్టులు వదలలేదు. రెవెన్యూకి సంబంధించిన విఆర్ఐ పోస్టులు. సాక్షి ఆంధ్రప్రభలో ఘన విజయం పంజాబ్ అని ఇచ్చున్నాడు. చిరంజీవి గారు ఇంకొక సినిమా స్టార్ట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమా విడుదలకు దగ్గర పడింది.
వశిష్ఠ దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా త్రిష కథానాయికగా ఉంది. జూలైలో విడుదలవుతుందనే సమాచారం. అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి నటించే చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉగాదికి లాంఛనంగా ప్రారంభించిన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగు మేలో మొదలవుతుందని తెలిసింది. విశ్వంబర మేలో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారంట. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉగాది అప్పుడు లాంఛనంగా స్టార్ట్ అయింది. మే నుంచి రెగ్యులర్ కథతో రెగ్యులర్ షూటింగు చేస్తున్నారని సమాచారం. అలాగే ఈసారి నాగ చైతన్య గారు మైథలాజికల్ కథతో మన ముందుకు రాబోతున్నారని ఒక న్యూస్ ఉంది. ఆంధ్రప్రభ అయిపోయిందండి. దీంట్లో ఆంధ్రప్రభకు సంబంధించి నోటిఫికేషన్ ఏమి ఇవ్వలేదు ఉద్యోగాలకు సంబంధించి. అలాగే సాక్షిలో జేఈ మెయిన్స్లో మెరిసిన తెలుగు తేజాలు అని ఇచ్చున్నారు. ఇవి 20 లక్షలు అని ఇచ్చున్నాడు. 2024-25 దేశవ్యాప్తంగా 20 లక్షల విద్యుత్ వాహనాలు విక్రయం. 4 ఏళ్లలో అమ్ముడుపోయిన వాహనాలు 61.66 లక్షలు. వీటిలో 60% ద్విచక్ర వాహనాలు, 36% 3-వీలర్లు. రాష్ట్ర విద్యుత్ వాహనాలు గత ప్రభుత్వంలోని ప్రత్యేక పాలసీ. 266 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు. మరో 4,000 చోట్ల స్థలాల గుర్తింపు. ఏదైనా ఉపాధి కొంచెం ఫైనాన్షియల్గా పర్లేదు పెట్టుకోగలుగుతాం, ఉపాధి కావాలనుకునే వాళ్ళు ఈ ఛార్జింగ్ స్టేషన్లు లైసెన్స్ తీసుకొని కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు మనం బేర్ చేయగలము అమౌంట్, ఇలాంటివి లైసెన్స్ పెట్టుకోగలము అనుకున్న వాళ్ళు ఈ ఛార్జింగ్ స్టేషన్లో ఎలా చేయాలి, ఒకవేళ ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్ ద్వారా ఎలా చేయాలని వస్తే నాకు ఖచ్చితంగా నేను కూడా మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. ఈ సమాచారం మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి, షేర్ చేయండి. విద్యార్థుల వీసాపై పిడుగు. అమెరికా సంబంధించిన ట్రంప్ ఇతను వచ్చినప్పటి నుంచి మనకు ఇండియన్స్ కొంచెం ఇబ్బందిగానే ఉంది. లీగల్ రెసిడెన్సీ స్టేటస్పై సైతం నెలలో 1,024 వీసాలు రద్దు చేసిండు. లీగల్ రెసిడెన్సీ స్టేటస్ సైతం విదేశీయులపై అమెరికా కఠిన వైఖరి. డిపోర్టేషన్ ముప్పు. కోర్టుకి ఎక్కుతున్న బాధితులు అరెస్టు భయంతో స్వదేశాలకు వెళ్ళిపోతున్న వైనం. డిపోర్టేషన్ కోసం కొంతమంది కోర్టుకు ఎక్కుతున్నారంట బాధితులు. అలాగే అరెస్టు భయంతో స్వదేశాలకు కొంతమంది చేరుకుంటున్నారంట. తను పరిపాలన ఎలా ఉందో మీకే అర్థం చేసుకోవాలి. వీసాల రద్దు ఎందుకు అనే దాని గురించి ఇచ్చాడు సాక్షిలో. విద్యార్థుల వీసాల రద్దుకు నిబంధనల ఉల్లంఘన ముఖ్య కారణమని యూనివర్సిటీలు చెబుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వీసా రద్దవుతోంది. గత ఉల్లంఘనలు కూడా ఇప్పుడు వీసా రద్దు చేస్తున్నారు. చిన్న దొంగతనాలకు పాల్పడిన వీసా రద్దు చేస్తున్నారు, తప్పదు అని చెప్తున్నాడు. పాలస్తీనా సానుభూతి పరుడంటూ కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి మహమ్మద్ ఖలీల్ వీసా రద్దు చేశారు. కానీ వీసాలు, లీగల్ స్టేటస్ రద్దవుతున్న పలువురు విద్యార్థులు ఉద్యమాలతో, తీవ్రవాద, ఉగ్రవాద సంస్థలతో ఏ సంబంధము లేని ఆయా యూనివర్సిటీలు చెబుతున్నాయి. కారణాలు ఏమిటో ప్రభుత్వాన్ని అడగాలంటున్నాయి. విదేశీ విద్యార్థులను బయటకు వెళ్ళగొట్టడమే DOHOకు పనిగా మారింది. ఈ మేరకు అనధికారికంగా జాతీయ పాలసీ తెచ్చినట్టు కనిపిస్తోంది అని వేర్న్ స్టేట్ యూనివర్సిటీ, అలాగే యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ ప్రతినిధులు విద్యార్థుల తరపున కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బలవంతపు డిపోర్టేషన్లు ఆపాలని కోరారు. డౌట్మౌత్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ రద్దు అవుతున్న చైనాకు చెందిన షియాంటియాన్ లియు తన లీగల్ స్టేటస్ రద్దుపై కోర్టును ఆశ్రయించాడు. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ విద్యార్థికి అనుకూలంగా న్యూ హ్యాంప్షైర్ ఫెడరల్ జడ్జి తీర్పు ఇచ్చారు. అమెరికాలోకి వచ్చి పడుతున్న విదేశీయుల వల్ల ట్రంప్ గుర్రుగా ఉన్నారు. వారందరినీ వెనక్కు పంపేయాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే విదేశీ విద్యార్థులను లక్ష్యం చేసుకుంటున్నారని
మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ మిటెల్ స్టాడ్ అన్నారు. దానికి అమెరికా వెళ్ళి చదువుకోవాలి అని ఆశలు పడుతున్న విద్యార్థుల పైన ఆశలపైన వీళ్ళు ట్రంప్ నిర్ణయాలు కొన్ని నీళ్ళు చల్లేలా ఉన్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ చదువుతున్నటువంటి ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు కూడా కొంచెం ఉద్యోగాలు చేసుకున్న వారికి, ఉద్యోగాలు చేస్తున్న వారికి, చదువు కోసం వెళ్ళాలనుకున్న వారికి, ఆల్రెడీ చదువుతున్న వారికి ఇబ్బందిగానే ఉన్నట్టుంది మన ట్రంప్ గారి నిర్ణయాలు కొన్ని. సాక్షి పేపర్లో కూడా పెద్దగా ఉద్యోగాల గురించి ఏమీ చెప్పలేదండి. అలాగే ప్రతిరోజు మీకు ఉద్యోగ సమాచారాలు, అలాగే ఉన్న ఈ 4 పత్రికల్లో సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఈనాడు వచ్చేటువంటి ఉద్యోగాల గురించి ఏదన్నా విద్యార్థులకు సంబంధించిన సమాచారం ఏదన్నా వచ్చినా, ఉద్యోగ సమాచారం వచ్చినా, ఏదన్నా మెటీరియల్ సమాచారం వచ్చినా మీకు నేను వీడియో చేస్తూ ఉంటానండి. నన్ను ఆదరించండి. మొదటిసారి చేస్తున్నాను. నన్ను ఆదరించి నన్ను ఎంకరేజ్ చేసి నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితేనే చేయండి, అంతం లేదండి. ఎంతోమందిని ఆదరిస్తున్నారు, పేదవారిని. ఇంకో విషయం అండి, నాకు ఎంత వచ్చినా ఏమొచ్చినా నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనండి. సొమ్ము పాపపు సొమ్ము నాకొద్దు. నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చాలా రోజులైనప్పటికీ కొన్ని సంవత్సరాలు అయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, మెంటల్ టెన్షన్స్ వల్ల నేను కొన్ని 4-5 వీడియోలు పెట్టి ఆపేశాను. అది కూడా నా కూతురు వీడియోలు పెట్టాను. నా ఈరోజు పెట్టాను ఒకటి. నా కూతురు భగవద్గీత మొదటి శ్లోకం చెప్పిందండి. తను మొదటి శ్లోకం తనకి ఇప్పుడు 6 years 7 years ఉంది. పాపకి 8 years రన్నింగ్లో ఉంది. తను భగవద్గీత మొదటి శ్లోకం నేర్పించారండి నా భార్య గారు. సంతోషం వేసింది తను మొదటి శ్లోకం చెప్పినప్పుడు. నేను ఇంకా కొన్ని ఇలాంటి వీడియోస్, ఉద్యోగ సమాచారం, అలాగే మెటీరియల్ ఏదైనా డిఎస్సి మెటీరియల్ వచ్చినా కానీ ఈరోజు ఈనాడు పేపర్లు ఇచ్చారు. సోషల్ పౌరశాస్త్రం గురించి ఇచ్చారండి. డిఎస్సి సోషల్ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా, లేకపోతే ఎస్జిటి వాళ్ళు ఉన్నా సరే సోషల్ కంటెంట్ రాయాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా మీరు చూసి ప్రిపేర్ అవ్వచ్చు. సాక్షి పేపర్లో కూడా ఎక్కడ ఏమి ఇవ్వలేదండి. ప్రైవేట్ ఉద్యోగాలు దాని గురించి ఏమి ఇవ్వలేదు. గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే వాయువు అని మెటీరియల్ ఇచ్చున్నాడండి. ఇది వచ్చేసి ఇండియా ఉద్యోగ సమాచారం. ఓకే, గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే వాయువు అని ఇచ్చున్నాడు. బయాలజీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, డిఎస్సి బయాలజీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీన్ని మీరు తీసుకోవచ్చండి. ఇక్కడ డిపిహెచ్ఎస్ ఏలూరులో 30 పోస్టులు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆసుపత్రులకు సంబంధించిన ఒప్పంద అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. మొత్తం పోస్టులు 31 అండి. పోస్టుల వివరాలు: బయోమెడికల్ ఇంజనీర్ 1, అలాగే తప్పు దొరికితే బయోమెడికల్ ఇంజనీర్ 1 అండి. ఆడియోమెట్రిషియన్, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ 5, రేడియోగ్రాఫర్ 3, ల్యాబ్ టెక్నీషియన్ 1, థియేటర్ అసిస్టెంట్ 4, ఆఫీస్ సబార్డినేట్ 1, జనరల్ డ్యూటీ అటెండెన్స్ 11, ప్లంబర్ 2, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 3. అర్హత: పోస్టును అనుసరించి సంబంధించిన విభాగంలో 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, డిఎంఎల్టీ, బీఎస్సీ, ఎంఎల్టీ ఉత్తీర్ణతో పాటు సంబంధిత కోర్స్ సర్టిఫికెట్ ఉండాలండి. వయసు 1/1/2025 నాటికి 42 ఏళ్ళు మించకూడదు. ఓబీసీలకు అయితే 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు అయితే అభ్యర్థులకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఉందండి, సడలింపు ఉంది. వేతనం నెలకు వచ్చేసి బయోమెడికల్ ఇంజనీరింగ్కి 54,060 రూపాయలు, ఆడియోమెట్రిషియన్, ల్యాబ్ టెక్నీషియన్ అలాగే వీరికి వచ్చేసి 32,670 రూపాయలు ఉంది. రేడియోగ్రాఫర్కి 35,570, ఇతర పోస్టులకు 15,000 అండి.
ఎంపిక విధానం రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ ఏలూరు DCHS ఆఫీస్ స్వయంగా వెళ్ళి సమర్పించాలి. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 19/4 ఈ రోజేనండి 2025. వెబ్సైట్ వచ్చేసి https westgodavari.ap.gov.in/ అర్థమైందండి. DCHS ఏలూరు 31 పోస్టులు అండి. బయోమెడికల్ ఇంజనీరింగ్ 1, ఆడియో మెట్రీషియన్ అలాగే ఆడియో మెట్రిక్ టెక్నీషియన్ 5 అండి, రేడియోగ్రాఫర్ 3 అండి, ల్యాబ్ టెక్నీషియన్ 1 అండి, థియేటర్ అసిస్టెంట్ 4 అండి, సబార్డినేట్ 1 అండి, జనరల్ డ్యూటీ అటెండెన్స్ 11 అండి, ప్లంబర్ 2 అండి, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 3 అండి. క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ని బట్టి విభాగంలో డిగ్రీ ఉండాలి. ఐటీ ఉండి డిప్లొమా ఆర్ DMLT ఆర్ BSc ఆర్ MLT ఉద్యంతో పాటు కోర్స్ సర్టిఫికేట్ ఉండాలి చేసినట్టు. 42 ఏళ్ళు మించకూడదు. అలాగే వీళ్ళకి ఓబీసీలకు వచ్చేసి 3 ఏళ్ళు, SSTలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఉందండి. ఏజ్ 10 ఏళ్ళు ఎక్కువ ఉన్న పర్లేదు దివ్యాంగులకి అయితే. వేతనం 54 దగ్గర నుంచి పోస్ట్ని బట్టి ఉందండి. 54-60 వచ్చేసి అంటే 54-60 ఆడియోమెట్రిక్ ల్యాబ్ టెక్నీషియన్లకి, ఆడియోమెట్రిక్ ఎవరికి బయోమెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి, అలాగే ఆడియోమెట్రిక్ ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసి 32,670 రూపాయలు ఉందండి. రేడియోగ్రాఫర్కి వచ్చేసి 35,570 రూపాయలు, ఇతర పోస్టులకు 5,000 ఉందండి. అలాగే నిట్టు తిరుచిరాపల్లి ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయండి. నిట్టు తిరుచిరాపల్లి ప్రొఫెసర్ పోస్టులు తమిళనాడులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి నిట్ అసిస్టెంట్ ప్రొఫెసరు అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1, అసోసియేట్ ప్రొఫెసర్ ఇవి ఖాళీగా ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, PG, PhD ఉత్తీర్ణతో పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారండి. వయసు 35 ఏళ్ళు ఉండాలంటున్నారు. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. దరఖాస్తుల చివరి తేదీ 22వ తారీఖు అండి, ఏప్రిల్ అంటే ఈ సంవత్సరం 22, 22వ తారీఖు 4వ నెల లాస్ట్ డేట్ అండి. ఎవరైనా ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసరు అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు కావాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. 22 చివరి తేదీ 4వ నెల 2025. వెబ్సైట్ వచ్చేసి https://nitt.edu అండి. మెయిల్ మళ్ళీ ఒకసారి చెప్తాను, https://nitt.edu. సాక్షి పేపర్లు వేస్తున్నారండి. నీట్ తిరుచిరాపల్లి ప్రొఫెసర్ పోస్టులు. అలాగే మనం ఇంతకుముందు చెప్పినటువంటి DCHS ఏలూరులోని 31 పోస్టులు వచ్చేసి దాని మెయిల్ ఐడి ఈరోజు చివరి తేదీ అండి. దానికి వచ్చేసి https westgodavari.ap.gov.in అండి. ఇది సాక్షిలో ఇచ్చిన ఉద్యోగ సమాచారం. అలాగే సాక్షిలో గ్లోబల్ వార్మింగ్ కారణమైన వాయువు అని కొన్ని మెటీరియల్ లాగా కొన్ని బిట్స్ ఇచ్చున్నాడండి. అలాగే అది మీకు DSU యూజ్ అవుతుందో తెలుగులో వైజయంతి విలాసం రాసింది ఎవరు అని ఒక సాక్షి పేపర్లు జనరల్ స్టడీస్ ఇచ్చున్నారండి. తెలంగాణ హిస్టరీ. తెలంగాణ వాళ్ళు కూడా ఆదరించండి. అన్నదమ్ములం మనం. రాష్ట్రాల పరంగా విడిపోయినా మనం వేరు కాదు. మన అన్నదమ్ములను ఆదరించండి. వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. నేను వీడియో అటు ఇటు కదులుతున్నానంటే కారణం ఉంటుంది. నేను సెల్తో చూస్తున్నాను. నా దగ్గర ఉన్నటువంటి ఒక ట్యాబ్తో వీడియో దాంట్లో న్యూస్ పేపర్ చూసి మీకు ఉద్యోగ సమాచారం ఇస్తున్నాను. నేను ఉంటుంది చిన్న ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, స్కూల్ ఉద్యోగాలు ఏమైనా సరే ప్రైవేట్ సమాచారాలు అండ్ DC సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన ఏమన్నా మెటీరియల్ ఉన్నా మీకు చెప్తాను. ఈనాడు పేపర్లు ఈరోజు పౌరశాస్త్రం గురించి ఇచ్చాడండి. DSC మీకు ఉపయోగపడుతుంది, దాన్ని తీసి చూడండి. అలాగే మన సాక్షిలో తెలుగు గురించి, తెలంగాణ తెలుగు హిస్టరీ గురించి ఇచ్చున్నాడండి. DSC వాళ్ళు తెలుగు ప్రిపేర్ అయ్యే వాళ్ళు దాన్ని తీసుకొని చదవండి, ఉపయోగపడుతుంది DSCకి. అలాగే మన దాంట్లోనే సాక్షిలోనే మనకి ఇప్పుడు ఇదంటిది గ్లోబల్ వార్మింగ్ కారణమైన వాయువు అని చెప్పి బయాలజీ సబ్జెక్ట్ ఇచ్చున్నాడు. దాని గురించి చదువుకోండి. బయాలజీ సబ్జెక్ట్ DSC బయాలజీ ప్రిపేర్ వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. ప్లీజ్ నన్ను ఆదరించండి. నా వీడియో నచ్చినట్లయితే చిన్న మిస్టేక్స్ ఉంటాయి, బిగినర్ మిస్టేక్స్ అండి. నన్ను తప్పుంటే క్షమించేసేయండి. తప్పులు దొరికితే నేను ఏ సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 పత్రికల్లోని రోజు వచ్చేటువంటి ఉద్యోగ సమాచారం మీకు చెప్తానండి. అలాగే ఇంపార్టెంట్ న్యూస్ కూడా చెప్తానండి.
నన్ను ఆదరించండి. ఈ వీడియో తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.